హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఇక్కడ ఏంటి అడావుడి అనుకుంటున్నారా? ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను కదా, ఇది కూడా పెట్టకపోతే బాగుండదు కదా. 2 చూసేసారు, ఇది కూడా చూసేయండి. మా ఇంట్లో చేసినప్పటి గృహప్రవేశానికి సంబంధించిన వంటలు ఇవన్నీ. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, మేము ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితికి వంటలు పెట్టినప్పుడు ఆ వంటలకు సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతుంటాను. ఈసారి మేము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పాము కదా. మీరు ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే పికిల్స్, వెజ్, నాన్ వెజ్, స్వీటు, స్నాక్స్ అన్నీ మేము పంపిస్తామండి. కొరియర్ చేస్తాము. మీరు ఎక్కడున్నా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ఫుడ్కు సంబంధించిన వీడియో ఒకటి నేను ఇక్కడ పిన్ చేస్తానండి. ఈ వీడియో కింద మీరు ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెజ్ పికిల్స్ అయినా, నాన్ వెజ్ పికిల్స్ అయినా, స్వీట్ అయినా, హాట్ అయినా, ఇది ఒకటి చేస్తాము, ఇది చేయము, ఇది చేస్తారా లేదా అని కూడా ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఏది కావాలన్నా సరే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసే ప్రతిదానికి మేము రిప్లై ఇస్తామండి. ఇక్కడ క్యాటరింగ్ కూడా మేమే చేసాము, చూడండి. సూపర్ కూరలు వస్తున్నాయి. క్యాటరింగ్ మాదే సూపర్ కుదిరినాయి. నేనే చేసిన వంటలన్నీ. రైస్ అయిపోయింది. అత్తయ్య తిన్నా? అత్తయ్య టేస్ట్ చూసినాక చెప్పాలా మాకు. టేస్ట్ సూపర్, ఆదర్స్ బాగుంది. మన ఇంటి రుచులు. పికిల్స్, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, స్నాక్స్, స్వీట్ చెప్పు. మీకు వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, బగారా, వైట్ రైస్, చికెన్, మటన్ ఏవి కావాలన్నా మా ఇంటి రుచులకి ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. మన ఇంటి రుచులు కూడలా ఏదో ఒకటి యాడ్ చేసుకో. ఇది పెట్టాలి హైలైట్. అసలు ఇద్దరు తోడు దొంగలు బాగున్నారు. మీరు ఎవరు రాకముందే మీ పర్మిషన్ లేకుండా తీసేస్తున్న వీడియోలు. మీ వెనక బ్యాక్గ్రౌండ్ బాలే అదా, ఇంటికి దిష్టి రాకుండా. వంటలు బాగున్నాయా? నువ్వు చెప్పు. క్యాటరింగ్ ఇవ్వచ్చా మాకు? ఇస్తారా? అబ్బా, ఆ లోపు మేము ఉంటామో మేమవుతుందో మా క్యాటరింగ్. నువ్వు చెప్పత్తయ్యా. కర్రీస్ బాగున్నాయా? కూరలు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? మన ఇంట్లో వేసుకున్నట్టే ఉన్నాయా? మంచిగా వేసినాక మన ఇంట్లో కన్నా కూడా సూపర్ ఉన్నాయి. అందుకని ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి, ఒక కూడా లేదు. ఏమని చేయాలి? ఏదో ఒకటి చేయి. తిను, మా ఇంటి రుచులు కదా. పోయమ్మా, అవునుగా. దోసకాయ పచ్చడి బాగుంది, కర్రీలు కూడా అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్. నాన్ వెజ్ పచ్చడి ఆర్డర్ చేసుకోమని చెప్పండి. మా వంటలు మా ఇంటికి మాకే క్యాటరింగ్ ఇవ్వండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మీరు చెప్పరా? వాళ్ళకి తెలుసులే మన రుచులు. మన రుచులు తెలుసు కానీ చెప్పాలి. అంటే మన బ్యాచ్ లో ఆల్రెడీ వినాయక చవితి మొత్తం వాళ్ళు ఉన్నారు కదా. ఆర్డర్ ఇవ్వాలి. చేయండి. ఏమిస్తావు ఆర్డర్? పచ్చడి పెట్టండి. ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ ఇంట్లో తీసుకొని 1 కిలో. సూపర్ అన్నయ్య, ఆర్డర్ ఇవ్వచ్చా? మర్చిపోయినా, రొయ్యల పచ్చడి ఉంది ఇంట్లోనే. చేసి 3-4 రోజులు అవుతుంది. నీకు నువ్వు ఇంట్లో పెట్టవేమో. రొయ్యల పచ్చడి చూసిన తర్వాత మాకు ఎలా ఉందో చెప్పాలి. చెప్పాలి. లక్ష్మి గారు చెప్తారు చూడు. అమ్మా ఎలా ఉంది? బాగుందమ్మా. వంకాయ కూర, పాలకూర, పప్పు, దోస, వంకాయ, కేసరి చాలా బాగా చేశారు. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పు. కేసరి బాగా నచ్చింది. తర్వాత ఈ బుడమకాయ చట్నీ కూడా చాలా బాగుంది. ఇంకా బగారా రైస్ బాగుంది. ఇంకా మేమేమి వడ్డించుకున్నాం. కీర్ తిన్న తర్వాత చెప్తా. ఓకే. మా కద్దు కీర్ కూడా ఉంది, అది కూడా చెప్పు. అవే కద్దు కీరే. ఈ రోజు మన తిరుమల ఎన్క్లేవ్ కాలనీలోని మరి చెప్పాలి కదా, మన కాలనీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి రవి గారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారి కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞము, హోమము, సత్యనారాయణ స్వామి వ్రతము, లక్ష్మీ గణపతి హోమము చేసుకుని సరే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అట వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా ఈ ఆతిథ్యం స్వీకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వాళ్ళు ఏంది ఇట్లా చెప్పుకొని ఏం కాదు, ఏదో చెప్పుకో. మాకు ఈ కర్రీస్ ఎట్లున్నాయి అని చెప్పాలి. కర్రీసా మొత్తం తిరగని ఏం చెప్తాం, అవును కదా. అమ్మా, ఇంత చెప్పి మాకు కర్రీస్ చెప్పట్లే. చెప్పు. కర్రీసా? ఇదేదో బెదిరించి చెప్పుకున్నట్టుంది.
ప్రేమతో అడుగుతున్నట్టుగా లేదు, బెరెత్తున్నట్టుగానే ఉంది. ఏం చెప్తాను చెప్పాలి? అసలు చికెన్ వేయలేదు, మటన్ వేయలేదు, ఏం చెప్పాలి చెప్పండి? మీరు తింటా అంటే ఇప్పుడే చేసి పెడతా. ఏది ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు ముందు పెడితే బాగుండేది. ఏమండి, వంకాయ కూర, దోసకాయ, ఊరగాయ. చెప్పు నాన్న, చెప్పు. అన్నయ్య నువ్వు ఇదంతా చెప్పినాక ఇది చెప్పకపోతే బాగుండదు, చెప్పాలి ఇప్పుడు. డిమాండ్ చేస్తున్నా. నాకేం పర్లేదు, మా అల్లుడు ఉన్నాడుగా, ఆయన చెప్తారు అంగలో. తను తిని నువ్వేగా. ఎలా ఉంది మేడం కద్దుకి? తిను, అడిగి చెప్పించుకున్నట్టే ఉంది అందరినీ. ఏంట్రా బాబు తింటుంటే లొల్లే అంత అనుకున్నారా? అదేం లేదండి, ఈరోజు క్యాటరింగ్ మాదే అనమాట. అందుకే మీరు ఎవరైనా ఫుడ్ కావాలి అంటే కూడా ఆర్డర్ చేసుకోండి, మేము డెలివర్ చేస్తాం మీకు.